వద్దు అనుకున్నప్పుడు చౌకగాను, కావాలి అనుకున్నప్పుడు కాస్ట్లీగాను దొరికేది నిమ్మకాయ ఒకటే. ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో అయితే మరీ దారుణం. ఎండలు పెరిగే కొద్దీ నిమ్మకాయ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. కానీ సమ్మర్‌లో ఎక్కువగా వాడేది నిమ్మకాయ మాత్రమే. సో, స్టార్టింగ్‌లోనే మనము నిమ్మకాయ రసాన్ని ఇలా స్టోర్ చేసుకున్నామనుకోండి, ఈ సమ్మర్ సీజన్ అయ్యే వరకు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు మన వీడియోలో మసాలా లెమన్ షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ మసాలా ప్రీమిక్స్ పౌడర్ ఒక్కసారి స్టోర్ చేసుకున్నారనుకోండి, దాదాపు 2 to 3 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెమన్ ప్రీమిక్స్ పౌడర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 7 నిమ్మకాయలను తీసుకున్నాను. మరి ఎండిపోయినవి కాకుండా కాస్త మీడియంగా పండినవి తీసుకోండి. ఈ నిమ్మకాయలు ఈ సమ్మర్లో గట్టిగా ఉంటుంది, గుజ్జు చాలా తక్కువగా వస్తుంది కాబట్టి సో నిమ్మకాయలు కాస్త బండకేసి అదిమినట్టుగా రుద్దండి. అప్పుడు నిమ్మకాయ కాస్త మెత్తబడి గుజ్జు ఎక్కువగా వస్తుంది. అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. రసం అనేది కాస్త ఎక్కువ క్వాంటిటీలో వస్తుందన్నమాట. సో అన్ని ఇలా బండకేసి అదిమేసుకున్న తర్వాత మనము ఈ నిమ్మకాయని రెగ్యులర్గా ఎలా అయితే కట్ చేస్తామో అలా మిడిల్లోకి కట్ చేసుకొని నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలి. అయితే మీరు పిండేటప్పుడు ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిమ్మకాయ బాగా గట్టిగా పిండారనుకోండి, అందులో ఉన్న చేదు అంతా దిగిపోతుంది. సో షర్బత్ అనేది కాస్త చేదుగా వస్తుంది. పిండేటప్పుడు కాస్త కేర్ఫుల్గా పిండుకోండి. అండ్ మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. మీరు తీసుకునే నిమ్మకాయల్ని బట్టి ఎంత క్వాంటిటీలో వస్తుందో చూసి దాన్ని బట్టి అందాజుగా తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ నిమ్మకాయలకి కరెక్ట్గా ఈ బౌల్ సరిపోతుంది. అరబద్ద నిమ్మకాయ పిండినందుకు ఎంత రసం వచ్చిందో చూడండి. సో మనము నిమ్మరసం మొత్తం కూడా ఒక బౌల్లోకి స్విచ్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ నిమ్మరసం మొత్తాన్ని కూడా ఒక వెడల్పు ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్న ఏ కప్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఓన్లీ మెజరింగ్ కప్స్ అనేది ఏమీ లేదు. ఏ కప్ అయినా ఓకే. 1 కప్పు నిమ్మరసాన్ని ఆ వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి యాడ్ చేయండి. 1 కప్పు నిమ్మరసానికి ఎగ్జాక్ట్గా 3 కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సే లేదు. 3 కప్పుల పంచదార వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ప్లేట్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ నిమ్మకాయ రసాన్ని అలాగే పంచదారాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని 2 ప్లేట్స్లోకి వేసుకొని ఆరనివ్వండి. అప్పుడు మనకు త్వరగా ఆరుతుంది. ఇది ఆరడానికి 1.5 డే అయితే టైం పడుతుందండి. ఎండలో పెట్టే పని లేదు, జస్ట్ ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది. పైన కాస్త గట్టిపడిన లోపల చెమ్మగా ఉండిపోతుంది. ఇప్పుడు మనము ఒక గరిట తీసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. పైన కాస్త హార్డ్గా ఉండడం వల్ల సరిగ్గా రాదు, బట్ కాస్త కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి. అంతా ఇలా కాస్త దగ్గరగా చేసేసి అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కాస్త దూరంగా సపరేట్గా అన్నట్లు పెట్టేయండి. అప్పుడు మనకు త్వరగా ఆరుతుంది అనమాట. ఉండలే కాకుండా కాస్త పొడిగా చేసి పెట్టండి. అప్పుడు ఇంకాస్త ఫాస్ట్గా ఆరుతుంది. కంప్లీట్గా నాకు 2.5 డే పట్టిందండి కాస్త డ్రై అవ్వడానికి. సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 2 ప్లేట్ల 3 ప్లేట్ల అనేది డిసైడ్ అవ్వండి. ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన ఈ పంచదార మొత్తాన్ని కూడా మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసేది మసాలా షర్బత్ ప్రీమిక్స్ కాబట్టి నేను ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. అండ్ ఒకవేళ మీకు మసాలా నచ్చకపోతే కొన్ని స్కిప్ చేయండి, నేను చెప్తాను. ఇలా ఈ పంచదార పొడి మొత్తాన్ని కూడా మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వద్దు అనుకున్న వాళ్ళు జీలకర్ర అలాగే చాట్ మసాలాని స్కిప్ చేయండి. ఓన్లీ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ తో క్లోజ్ చేసేసి బాగా ఫైన్ పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేసుకోండి. జీలకర్ర కాస్త అక్కడక్కడ పలుకులుగా తగిలితే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఇలా కాస్త పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. అంతే, మసాలా లెమన్ షర్బత్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ. మనము ఈ పౌడర్ ని ఏదైనా ఒక గ్లాస్ బౌల్లో కానీ లేదా ఎయిర్టెల్ కంటైనర్ బాక్స్ లో కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 3 months పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బౌల్లో స్టోర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ ప్రీమిక్స్ పౌడర్తో మసాలా షర్బత్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. షర్బత్లో మీరు కావాలంటే సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. మీకు నచ్చితే వేసుకోండి. ముందుగా ఒక బాటిల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ పూర్తిగా మీ ఆప్షనల్, నేనైతే యాడ్ చేస్తున్నాను. చల్లగా ఉంటే తాగడానికి బాగుంటుంది కదా అనేసి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 350 ml వరకు వాటర్ అనేది ఈ బాటిల్లో కరెక్ట్గా సరిపోతుంది. సో 350 ml వాటర్కి నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ప్రీమిక్స్ పౌడర్ని వేస్తున్నాను. మీ స్వీట్ కాస్త ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు.
నేనిక్కడ ఎగ్జాక్ట్‌గా 4 టేబుల్ స్పూన్ల ప్రీమిక్స్ పౌడర్‌ని యాడ్ చేశాను. అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు. నిమ్మకాయ ముక్కలు పూర్తిగా ఆప్షనల్. ఆల్రెడీ ప్రీమిక్స్ పౌడర్‌లో ఉంటుంది కాబట్టి నచ్చితే వేసుకోండి. వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. చూడటానికి కాస్త బావుంటుంది కదా అని యాడ్ చేశాను. అలాగే చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోండి. నేనిక్కడ చల్లనీళ్ళని వేసేసాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే బాటిలే కదా క్యాప్ పెట్టేసి షేక్ చేసేసుకొని డైరెక్ట్‌గా డ్రింక్ చేసేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎంప్లాయీస్‌కి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ టైర్డ్ అయిపోయి రావటం వల్ల ఎంత ప్రాసెస్ చేసేకి ఓపిక ఉండదు. అదే ప్రీమిక్స్ పౌడర్ అయిందనుకోండి డైరెక్ట్‌గా వాటర్‌లో మిక్స్ చేసేసి తాగేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ వస్తుంది. కాస్త యమ్మీగా కూడా ఉంటుంది కదా! జస్ట్ మిక్స్ చేసేసి తాగేయడమే. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కాస్త ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతకన్నా ముందుగా కాస్త త్వరగా మార్కెట్‌కెళ్ళి నిమ్మకాయలు తెచ్చుకొని మీరు కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్‌ని స్టోర్ చేసుకోండి. లేదంటే సమ్మర్ ఇంకాస్త పెరిగిందనుకోండి రేట్ ఇంకాస్త పెరిగిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చింది కదా! నచ్చితే కాస్త లైక్ చేయండి ఫస్ట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. నాకైతే ఈ ప్రీమిక్స్ పౌడర్ చాలా యూజ్‌ఫుల్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. కూల్‌గా ఒక్కొక్క సిప్ అలా తాగుతుంటే ఎంత యమ్మీగా ఉంటుందో. ఇన్‌ఫాక్ట్ పిల్లలు ఆడి అలసిపోయి వచ్చినా కూడా జస్ట్ మిక్స్ చేసేసుకొని తాగేయొచ్చు. అంత ఈజీగా ఉంది కదా! సో, మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.